హై వ్యూర్స్. టెంపర్ సినిమాలో పోసాని కృష్ణరావు డైలాగ్ కొడతాడు. సార్ మీరు మారిపోయారు, సార్ మీరు మారిపోయారు సార్ అంటూ ఉంటాడు. ఎందుకు? గతంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి? డబ్బు డబ్బు డబ్బు. బట్ ఆ తర్వాత ఏంటి? డబ్బు ఇస్తామని వాళ్ళు వచ్చినా, అండ్ గతంలో ఎవరికైతే సన్నిహితంగా ఇతను ఉన్నాడో వాళ్ళు వచ్చినా న్యాయం ధర్మం తన డ్యూటీ తానంటాడు. సేమ్ ఈరోజు నాగార్జునను చూసినటువంటి ఆయన ఫ్యాన్స్ కావచ్చు, న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సార్ మీరు మారిపోయారు సార్ అంటున్నారు. కారణం, ఈరోజు నాంపల్లి కోర్టులో క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే కొండా సురేఖ మీద అన్నాడు. జనరల్గా మనం నిన్న మొన్న మాట్లాడిన దాంట్లో నీదే కదా అన్నాను, చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు, మీమ్స్ పెడుతున్నారని. ఏమని? 100 కోట్ల క్లబ్లో చేరాడు, కారణం సినిమా కాదు, పరువు నష్టం కేసులో 100 కోట్ల దావా వేశాడు అని చెప్పేసి. ఈరోజు నాకున్న అప్డేట్, నేను చెక్ చేసిన దాని ప్రకారం నాంపల్లి కోర్టుకి అతను, అమల, వెనకాల వీడియోస్ అటాచ్ చేస్తాను చూడండి, అమల అండ్ వాళ్ళ అబ్బాయి నాగ చైతన్య అండ్ వాళ్ళ కోడలు సుప్రియ అండ్ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, ఆఫీస్లో ఉండేవాళ్ళు వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఒక అతను. ఇందులో సుప్రియ అండ్ వెంకటేశ్వర్లు విట్నెస్ అన్నట్టు. ఏ విట్నెస్? కొండా సురేఖ ఏం మాట్లాడింది ఏంటి, దానివల్ల వీళ్ళకి సంబంధించి పరువుకి ఏ రకం నష్టం వాటింది అండ్ వీళ్ళు పడుతున్న మానసిక క్షోభ ఎలాంటిది ఏంటి, లైక్ ఆ వేలో. కమింగ్ టు నాగార్జున అండ్ అతని వైఫ్ అమల అండ్ వాళ్ళ అబ్బాయి నాగచంద్ర, వీళ్ళంతా ఫ్యామిలీ కాబట్టి వెళ్ళున్నారు. ఇందులో కొండా సురేఖ మెయిన్గా మాట్లాడింది కూడా వీళ్ళ గురించి కదా, నాగచంద్ర గురించి, నాగార్జున గురించి. మరలా దరిద్రం మొత్తం నేను రిపీట్ చేయను. సో సమంత వీళ్ళకి సంబంధించి, కేటీఆర్ సంబంధించి ఇంకెంత ఘోరంగా మాట్లాడింది ఆమె చూసున్నాం, వినున్నాం. అతను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా అన్నది. మరలా ఆ తర్వాత వచ్చేసి లేదు కేటీఆర్ వల్లే, కావాలంటే వాళ్ళ ఫ్యామిలీనే చెప్పమను, ఎందుకు డాకులుసుకుని ఏంటంటే మరలా అట్లానూ మాట్లాడదాం. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు అయిపోయింది ఇంక వదిలేయండి అని అంటూ ఉన్నా, అధికార పార్టీగా వీళ్ళు ఉన్నా, అయినా సరే వెనక తగ్గటం లేదు నాగార్జున. ఓ రకంగా మొన్న తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడాడు, పరువు నష్టం దావా వేస్తావా, వెయ్యి అని బెదిరించినంత చేసాడు, హెచ్చరించినంత చేసి మనం మాట్లాడుకున్నాం. నాట్ ఓన్లీ అతను, పొన్నం ప్రభాకర్ కూడా అంటున్నారు, సురేఖ గురించి ఎవరైనా మాట్లాడుతుంటే ఒకటి గుర్తుంచుకోవాలి, ఆమె ఒక్కతనం మాత్రం మీరు అనుకోవద్దు, కాంగ్రెస్ మొత్తం ఆమెతోనే ఉందని కూడా అన్నారు. మరలా ఆమె మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకున్నారు, వెనక తీసుకున్నారు. ఇంకా దాని నుంచి రపసొద్దు అని మేము చెప్తున్నా, ఎందుకు వినట్లేదని అంటున్నారు. బట్ సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఈసారి గట్టిగా ఉన్నారు. అంటే నాగార్జున పోతే పోయిన డబ్బులు, సరే నా వ్యాపారాన్ని దెబ్బ కొడతారు, సరే కొట్టండి చూద్దాం, ఎంత దూరమైనా నేను పోతా, నా ఫ్యామిలీకి సంబంధించి పరువు పోతుంది అంటే పులిలో నేను ముందుంటా, నా ఫ్యామిలీని కాపాడుకుంటా, మా అక్కిలేని ఫ్యామిలీ పరువుని నిలబెట్టుకుంటా అన్నట్టుగా మనకు మాట అన్నాడు. ఈరోజు అదే స్టాండ్ మీద ఉన్నాడు. నిన్న నిజంగా నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది తలుచుకుంటేనే. అసలు అలా ఎలా అన్నాడు నాకు అర్థం కావట్లా. ఆమె కొండా సురేఖ లాయరా లేదన్నప్పుడు బయట అతను నాకు అర్థం కావట్లా. నాగార్జునకి సపోర్ట్ చేసే వాళ్ళ మీద కూడా మేము కేసులు వేస్తాం, నాగార్జున గారు సపోర్ట్ రావద్దు, ఆమె బీసీ మంత్రి, మహిళా మంత్రి, ఆమె మీద ఏంటి ఈ రకంగా, ఆమె ఆల్రెడీ మాటలు విత్డ్రా చేసుకున్నారు కదా, అయిపోయింది ఇంక వదిలేకుండా ఏంటి మీరు కేసులు వేస్తాం, జాగ్రత్త, నాగార్జున తరఫున మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అర్జున్ జనాలకు పిచ్చెక్కిపోయింది, ఏం మాట్లాడుతాం సార్, అసలు నువ్వు లాయర్ అన్నట్టు మాట్లాడుతున్నాను. నేను అదే అంటున్నా, లాయర్ అయినా అసలు ఆయన కొండా సురేఖ గారి గురించి ఎవరైనా తప్పుడుగా మాట్లాడి వాళ్ళ మీద కేసులే. నాగార్జున సపోర్ట్ ఎందుకు వస్తున్నారు? ఘోరాతి ఘోరం కదా బాబు ఆ మాటలు. అసలు 1000 కోట్ల ఆస్తున్నాడు అనకూడదు, కానీ 400 కోట్ల 500 కోట్ల చేసిద్ది వాళ్ళ దృష్టిలో ఆ ఎన్ కన్వర్షన్. దానికోసం వాళ్ళ ఇంటి మనిషిని అంత దారుణంగా దిగదర్చుకుంటారా పరువుని? అందుకే కోర్టుకు వెళ్ళాడు ఈరోజు. ఒకటే అన్నాడు ఆయన, మా మీద ఆమె చేసినటువంటి ఆరోపణలు అసలు భరించలేనివి, నిందలు ఘోరాతి ఘోరం. అసలు మా అక్కినేని ఫ్యామిలీ కంటే సమాజంలో ఒక పరువు అనేది ఉంది, ఒక హోదా అనేది ఉంది. మేము సామాజిక కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం, ఇన్ని మంచి పనులు చేస్తూ కూడా మా పని మేము చేసుకుంటూ ఉంటే మా మీద ఆ రకంగా నిందలు వేయటం ఏంటి? కేటీఆర్ అనబోయి మమ్మల్ని అందా, లేదా కావాలని మమ్మల్ని అందా, అవన్నీ అసలు తర్వాత అన్నటువంటి మాటలేంటి అసలు? నా కొడుకు నాగ చైతన్య తన మాజీ భార్య సంబంధకు సంబంధించి విడాకుల విషయానికి సంబంధించి వాళ్ళు మాట్లాడిన మాటలు అసలు ఏమాత్రం అసలు యాక్సెప్ట్ చేసే విధంగా లేవు, అసలు ఏమాత్రం భరించే విధంగా లేవు. మానసిక క్షోభనం ఏమని అనుభవించాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన ఆమె మీద అన్ని కోర్టులో జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ సుప్రియ, ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ వెంకటేశ్వర్లు, ఇంకా అతను వెంకటేశ్వరరావు. మరి టైం అయిపోయింది అంటే మనకు తెలీదు. రేపు 10వ తారీఖు వాయిదా వేస్తూ ఆల్రెడీ నాగార్జున సుప్రియ స్టేట్మెంట్లు తీసుకున్నాం కాబట్టి ఈలోపు దీనికి సంబంధించి ఒక్కసారి రీచెక్ చేసి రేపు 10వ తారీఖున మంత్రి కొండా సురేఖ మీద చర్యల, జరిమానా వేయటమా,
జైలు శిక్ష ఏంటంటే ఆ రోజు మాట్లాడదామన్నట్టుగా అన్నారు. ఆ రోజు వెంకటేశ్వర్లు ఉన్నారు ఇంకా ఆయన స్టేట్మెంట్ ఆ రోజు తీసుకుంటామని అన్నారు. సో మొత్తం ఎపిసోడ్లో నాకు అర్థమైంది ఏంటంటే నాగార్జున మారిపోయాడు. డబ్బు కాదు పరువు ముఖ్యం అని డిసైడ్ అయ్యాడని నాకైతే అనిపిస్తూ ఉంది. బెదిరిస్తున్నా హెచ్చరిస్తున్నా అయిపోయింది వదిలేడని రూలింగ్ పార్టీ చెప్తున్నా సరే వెనక తగ్గడం వల్ల, మళ్ళీ అతని వ్యాపారాలు స్టూడియోలు అన్నీ ఇక్కడే ఉన్నాయి అయినా సరే వెనక తగ్గడం వల్ల, అంటే పరువే ముఖ్యం ఎంత దూరమైనా పోతా అని అన్నట్టు చూశారు, అలా ఉన్నట్టు చూశారు. ఈ విషయంలో మెచ్చుకోవాలి నాగార్జున అయితే. మరి సురేఖ మరి ఆమె ఏ రకంగా మరి ఈ విషయంలో హ్యాండిల్ చేస్తారో, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికార పార్టీ వాళ్ళు పెట్టి వాళ్ళు మరి ఎలా హ్యాండిల్ చేస్తున్నట్టు చూద్దాం. నేను అనుకోవటం అయితే నాకు అనిపిస్తుంది అయితే రాహుల్ గాంధీకి సంబంధించి ఖచ్చితంగా వీళ్ళు అప్రోచ్ అయ్యి ఉంటారు నాకినేని ఫ్యామిలీ వాళ్ళు. ఆల్రెడీ అమలా వచ్చేసి మనం ట్వీట్ చేయడమో ఇన్స్టాగ్రామ్ కోట్ చేయడం చేశారు కదా. దెన్ ఆయనతో ఓవరాల్గా వీళ్ళు మాట్లాడినప్పుడు యాజ్ పర్ లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వండి ఆయన చెప్పు ఉండొచ్చు నాకు అనిపిస్తుంది. మేబీ ఆర్ మే నాట్ బి అయి ఉండొచ్చు. ఒకవేళ ఈలో మంత్రివర్గం ఇస్తారని అంటూ ఉన్నారు, ఈ మంత్రి పదవి తీసేసి ఇంకో బీసీకి ఇస్తారని అంటున్నారు. మరి దానివల్ల కొండా సురేఖ పాపం అని ఇక్కడ, ఎందుకంటే ఆమె ఓ రకంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నానా రకాల ఇబ్బందులు పడ్డారు వరంగల్లో కూడా. మొన్న ఆమెని రఘునందన్ రావుని ఘోరం కదా పాపం, వాళ్ళకి సంబంధించి ఫోటో పెట్టి నీచ కదా ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చెత్త రాసుకొచ్చింది. దానివల్ల పాపం నిజంగానే మానసిక క్షోభ అనుభవించింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ బాధలో మరి ఆమె దగ్గర ఏ లీడ్ దొరికింది అంటే కానీ కేటీఆర్ మీద గన్ను పెట్టేసి కాల్చిందేమో నాగార్జునని. ఏదో అయిపోయిందమ్మా వదిలేయమ్మని చెప్పిందేమో సామంత్రి. అగైన్ మరలా ఇప్పుడు వచ్చేసి లేదు కేటీఆర్ వాళ్ళు విడాకులు అని చెప్పేసి మరలా అంటూనే ఉన్నారు. అది మనకి ఎంత దూరం వెళ్ళింది ఏంటంటే ఇక కోర్టులో జడ్జిలే చెప్పాలి. నాకు అనిపిస్తుంది అయితే క్రిమినల్ చర్యలు జైలు శిక్ష అంత దూరం పోకపోవచ్చు. సురేఖ గారిని అడిగినప్పుడు ఆమె మరల క్షమాపణ కోరుతూ కోర్టులో జడ్జి ముందు కూడా స్టేట్మెంట్ కనుక ఇచ్చినట్టయితే అఫీషియల్ వేలోనే దెన్ కేసు కొట్టేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు నాకు అనిపిస్తుంది. ఒకవేళ కాదు అంటే ఎంతో కొంత జరిమానా వేసేసి కేసు క్లోజ్ చేసుకోండి అని చెప్పేసి నాగార్జున సలహా ఇవ్వచ్చని అనిపిస్తుంది నాకైతే.